నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాలపట్న కేంద్రంలో బుధవారం రోజున స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత గడ్డపై కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి ఈ డిసెంబర్ 26వ తేదీ నాటికి 100 ఏళ్లు పూర్తి అవుతుందని, భారత కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్ర్య సంగ్రామంలో బానిస సంఖ్యల నుండి భారత మాత విముక్తి కోసం కమ్యూనిస్టు కార్యకర్తలు అలుపెరగని పోరాటాలు చేశారని అన్నారు. 40 దేశాల నుండి కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు ఉత్సవ ముగింపు సభకు తరలి వస్తున్నారని, ఈ బహిరంగ సభను మరింత ఎరుపెక్కించేందుకు తమ తమ ప్రాంతాల నుండి కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే శత ఉత్సవాలు ముగింపు బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుతూ ఈ నెల 17, 18న సిద్దిపేట టౌన్, కోహెడ, హుస్నాబాద్ ప్రాంతాలకు సిపిఐ ప్రచార జాత రానున్నట్లు, ఈ జాతకు సిపిఐ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, జిల్లా కార్యదర్శి మంద పవన్లు హాజరు కానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, కత్తుల భాస్కర్ రెడ్డి, నంగి కనకయ్య, పొన్నబోయిన మమత, సుంకోజు రజిత, గూడపు సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఐ పార్టీ భారతదేశంలో ఉద్భవించి నేటికి 100 సంవత్సరాలు. అలాంటి పేదలకు అయ్యని కాల్ముక్త బాంఛనని రూపుమాపి భూములు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు ఇప్పించిన పార్టీ సిపిఐ పార్టీ. ఇవన్నీ అవకతవక పార్టీలు. సరే, ఏదేమైనా ఇప్పుడు సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలి. ఆ మాదిరిగానే సిద్దిపేట కోవిడ మండలంలో కృష్ణవాదులు, అలాగే డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే మహాసభకు మన చీరల వంతుకు ఒక లారీ, ఒక బస్సు పెడతామన్నారు. దానిని మనం గ్యాదర్ చేయాలి. ఆ మాదిరిగానే 40 దేశాల ప్రతినిధులు వస్తారు. మనకు 40 దేశాల ప్రతినిధులు, 4,05,000 లక్షల మంది అని మన రాష్ట్ర నాయకులు అంచనా వేసుకున్నారు. మన పట్టుదల ఏంటంటే ఆనాడే మనము కార్యకర్తలను తయారు చేయడమే మన కర్తవ్యం. కాబట్టి అధిక సంఖ్యలో తయారు చేయాలి. మనం భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకా వేరే పార్టీ లేదు. పేదల తల్లి పార్టీ సిపిఐ పార్టీ. దీన్ని మన కార్యకర్తలు నాది పార్టీ అన్నట్టుగా అధిక సంఖ్యలో కార్యకర్తలను తయారు చేసి మన ఉత్సవాలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చి కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శత జయంతి వసంతాల సందర్భంగా సిద్దిపేట జిల్లాకు ఈ నెల 17వ తేదీన సాయంత్రం 5:30 కోయిడ మండల కేంద్రంలో కళాకారుల జాత రాబోతూ ఉంది. రాత్రి 7 గంటలకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో బహిరంగ సభ జరగబోతున్నది. ఈ జాతకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మాజీ జాతీయ నాయకుడు, మాజీ శాసనసభ ఫ్లోర్ లీడర్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గారు, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్ గారు, సిపిఐ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మంద పవన్ గారు హాజరు కాబోతా ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సుదీర్ఘంగా భూమి కోసం, ముక్తి కోసం, వెటిచాకిరి విముక్తి కోసం ఆనాడు నిజాం రజాకారులను వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాటం చేసి తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి మాత్రమే ఉంది. దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షల ఎకరాల భూములను ఎర్ర జెండాలు వాతి పేదలకు వంచి 4,500 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశానికి స్వతంత్రం రాకముందే ఆవిర్భవించినటువంటి పార్టీగా నిత్యం పేద, మధ్యతరగతి, బడుగు బలైన వర్గాల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి గొప్ప పార్టీగా సిపిఐ పార్టీ ఈరోజు ప్రజా ఉద్యమాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద అలుపెరగని పోరాటాలు నిర్వహిస్తూనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటూనే ఈరోజు ఈ జాత కొనసాగుతూ ఉంది. 18వ తేదీ 11 గంటలకు హుస్నాబాద్ పట్టణంలో కూడా జాత రాబోతూ ఉంది. మరి డిసెంబర్ 26న
ఖమ్మం జిల్లాలో వివిధ దేశాల నుంచి వెళ్ళి ప్రతినిధులుగా రాబోతా ఉన్నారు, వక్తలు రాబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు పని అయిపోయిందనే ఈ బూర్జో సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తులకు చెంపపెట్టయ్యే విధంగా ఖమ్మంలో జరిగేటువంటి ఈ వచ్చే నెల 26న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తూనే ఈరోజు చేర్యాల మండల కేంద్రంలోని ముగింపు సభ, శత జయంతి ఉత్సవాల సభది కరపత్రాలను ఆవిష్కరించి ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది.